సో నా పైన కొన్ని బేస్లెస్ ఎలిగేషన్స్ వచ్చాయి. సో నిన్నటి నుంచి బేస్లెస్ ఎలిగేషన్స్ వల్ల నేను చాలా ఇబ్బందికి గురవుతున్నాను. సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను అండ్ నేను చాలా బాగా బయట తిరుగుతున్నాను. ఎందుకు ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ వేస్తున్నారో నాకు కూడా అర్థం కావట్లేదు. సో ఇంకొకసారి ఎవరైనా సరే ఇలా అంటే మంచిగా ఉండే వాళ్ళకి, ఆరోగ్యంగా ఉండే వాళ్ళకి హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది, వీళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేశారు, సూసైడ్ అటెంప్ట్ చేశారు, ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్ అన్ని కూడా వేస్తున్నారు. సో నాకు ఏ రకమైన హెల్త్ ఇష్యూ లేదు, నాకు ఏ రకమైన సైకియాట్రిస్ట్ టైప్ అట్లాంటి ఇష్యూ ఏం లేదు. నాకు అంతా కూడా నేను చాలా బాగున్నాను. అండ్ ఇలాంటి ఇష్యూస్ వల్లనే నేను కొంచెం ఇంకా చెప్పాలంటే టెన్స్ ఫీల్ అవుతున్నాను. ప్రాపర్ గా నాకు మాటలు కూడా రావట్లేదు. అండ్ తర్వాత ఇందులో పెద్ద పెద్ద ఒక ఆఫీసర్స్ ని, ఇలాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం వల్ల ఒక సిన్సియర్ ఆఫీసర్ వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడతారనమాట ఇలాంటి వాటి వల్ల. సో వాళ్ళు ఎంతో కష్టపడి ఈ స్టేజ్ కి వచ్చుంటారు. ఒక్క చిన్న బేస్లెస్ ఎలిగేషన్, ఒక పిచ్చి ఎలిగేషన్ తో అలాంటి సర్వీస్ చేసే వాళ్ళని మొత్తం కూడా ఒక పిచ్చి ఎలిగేషన్స్ తో వాళ్ళని ఇబ్బంది పెట్టడం కూడా ఎప్పటికీ మంచిది కాదు. సో జర్నలిస్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా నేను మనవి చేసుకుంటున్నాను నా సైడ్ నుంచి, ప్లీజ్ బేస్లెస్ ఎలిగేషన్స్ ని మీరు ముందుకు తీసుకెళ్లకండి. ఒక్కసారి ఆలోచించండి, థింక్ చేయండి. థింక్ చేసి ఆ తర్వాత మీరు ఏదైనా సరే ప్రూఫ్ ఉందో లేకపోతే ఏదైనా ఉంటే, ఇప్పుడు నేను ఇంత హెల్తీగా ఉన్నాను, నాకు ఆసుపత్రిలో చికిత్స జరుగుతుంది అని చెప్తున్నారు. సో ఇవన్నీ ఒకసారి ప్రాపర్ గా క్రాస్ చెక్ చేసుకుని ఏదైనా పెట్టండి. సో ఇలాంటి అనవసరమైన ఇష్యూస్ మీద దృష్టి పెట్టకుండా ఎవరైతే పూర్ పీపుల్ ఉంటారు, చాలా మంది సొసైటీకి అంటే సొసైటీలో ఇలాంటి అవసరం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు. చాలా మందికి ప్రాపర్ టైంలో జస్టిస్ దొరకదు. ప్రజల పక్షాన పోరాడండి, ప్రజల సమస్యలు తెలుసుకోండి, గవర్నమెంట్ లో ఏం సమస్యలు ఉన్నాయో తెలుసుకోండి, వాటిని అడ్రస్ చేయండి. వాటిని అడ్రస్ చేసి వాటిని జర్నలిస్టులు గాని, ఈ సోషల్ మీడియా గాని ఎవరైతే ఇలాంటి ఫేక్ న్యూస్లు పబ్లిసైజ్ చేస్తున్నారో వాళ్ళు ఇలాంటి ఫేక్ న్యూస్ కాకుండా ఈ జనాలకు ఉపయోగపడేది వాటిపైన దేని మీదైనా దృష్టి పెడితే జనాలకు కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ ఈ జర్నలిస్టులు ఫలానాది కవర్ చేశారు అని వాళ్ళకి కూడా ఒక మంచి గుర్తింపు అనేది వస్తుంది. సో ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే మాలాంటి వాళ్ళ ఫ్యామిలీస్ సఫర్ అవుతాయి. ఇలాంటి ఎవరైతే పెద్ద పెద్ద ఆఫీసర్స్ ఇందులో ఇన్వాల్వ్ అయినారో వాళ్ళ వర్క్ లోడ్ అనేది పెరుగుతుంది, వాళ్ళు కూడా సఫర్ అవుతారు. ఈ ఫ్యామిలీస్ ఎంతో ఇన్వాల్వ్ అయి ఉంటాయి ఇందులో. సో ఇవన్నీ చూసుకోండి. వీటితో పాటు ఇంకొకటి ఏమవుతుంది అంటే ఎవరైతే ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళపైన డిఫమేషన్ కేసెస్ పడే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో వాళ్ళతో పాటు వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఇబ్బందులు గురవుతారు. సో అందుకనే ఎవరు ఏదైనా ఒకసారి ఒక కంక్లూజన్ కి వచ్చే ముందు ఇలాంటివి మన మీడియాలో వచ్చే ముందు, మీడియాలో వేసే ముందు 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకుని వేయాలి. నేను చాలా హెల్తీగా ఉన్నాను అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఇలాగా నేను కూడా అంటే ఒక అమ్మాయి అయితే ఇలాంటి బేస్లెస్ ఎలిగేషన్స్, ఇలాంటి పిచ్చి ఎలిగేషన్స్ ఎప్పుడు వేయకూడదు. అమ్మాయి అయినా సరే, అబ్బాయి అయినా సరే, వాళ్ళకి సొసైటీలో ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటుంది, అది కోల్పోతారు. అండ్ తర్వాత వాళ్ళకి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. అదంతా కూడా ఇలాంటి ఒక బేస్లెస్ ఎలిగేషన్స్ వల్లనే వస్తుంది. సో మీరు దయచేసి ఇలాంటి వాటి మీద దృష్టి పెట్టకండి. ఇది నా సైడ్ నుంచి పర్సనల్ రిక్వెస్ట్. నేను రిక్వెస్ట్ తప్ప ఇంతకన్నా ఏం చేయలేను. సో కైండ్లీ మీరు అందరూ అర్థం చేసుకోండి. ఇంకెప్పుడు ఇలాంటి ఫేక్ న్యూసెస్ నా విషయంలోనే కాదు, ఏ అమ్మాయి విషయంలో అయినా సరే, ఏ అబ్బాయి విషయంలో అయినా సరే స్ప్రెడ్ చేయకుండా ఉంటే చాలా మంచిది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.